హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను క్రాస్ కటింగ్ బ్లౌజు కటింగ్ చూపించబోతున్నానండి. చూడండి, సైజ్ బ్లౌజ్ తోటి చూపించబోతున్నానండి. ఇది సైజ్ బ్లౌజ్ అండి. ముందుగా ఫస్ట్ లైనింగ్ క్లాత్ని పిండి నీట్గా ఫోల్డింగ్ లేకుండా మంచిగా సాఫ్గా అనుకొని ఉంచుకోవాలండి. చూసారా, ఇక్కడ కొంచెం క్రాస్గా ఉంది. ఈ క్రాస్గా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఉండాలండి. కింద కార్నర్స్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలా. నేను ఆది బ్లౌజ్ తోటి కొలతలు అనేది చూపిస్తున్నానండి. ఇది ఆది బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ పార్ట్ ముందుగా బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో సెట్ చేసుకోవాలా. ఇలా అండి, ఇలా పెట్టుకొని ఇక్కడ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకోవాలా. నడుము లూజ్ అండి. నడుము లూజు ఇలా చూసుకోవాలండి. చూసారా, ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం ఖర్చుకు వదిలిపెట్టుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడ ఖర్చుకి వెనకాల నెక్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ కూడా కొంచెం ఖర్చుకు వదిలిపెట్టుకొని పైకని మార్కింగ్ చేసుకోవాలా. ఇదే విధంగా బ్లౌజ్ ఇలానే ఉంచి మనం నెక్ కూడా తీసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఒకసారి, ఇలానే మనం నెక్ కూడా డ్రా చేసుకోవాలండి. ఇదే విధంగా ఇలానే షోల్డర్ కూడా పెట్టుకోవాలండి. మీరు బ్యాక్ పార్ట్ ఒకటి పెట్టుకొని వెనకాల మొత్తం మనం నెక్, బ్యాక్ లూజు, షోల్డర్ ఇదంతా సెట్ చేసుకోవచ్చు అండి. ఒకసారి నీట్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ ఖర్చు కొద్దిలు పెట్టుకొని ఇక్కడ కొంచెం ఖర్చు కొద్దిలు పెట్టుకొని తీసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండి చంక కింద లూజ్, కింద ఖర్చుకు పైన ఖర్చుకు వదిలిపెట్టుకొని హాఫ్ ఇంచు ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ టేప్తో కూడా చూసుకోవాలండి. అలా అయితే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇది షోల్డర్ ఎంత అదంతా మనకు కరెక్ట్గా తెలిసి ఉంటేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఉందండి. ఇది ఖర్చుకు వచ్చేసి 1 ఇంచు పోతుందన్నమాట. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనం 2 తీసుకోవాలండి. 2 తీసుకున్నాము, ఎగ్జాక్ట్లీ వచ్చింది బ్లౌజ్ తోటి. పైన షోల్డర్ వచ్చేసి 3.5 ఉందండి. ఇలానే మనం చంక లూజు 6 తీసుకోవాలండి. 6 తీసుకుంటే బరాబర్గా సరిపోతుంది. 6 తీసుకొని ఇలా డ్రా చేసుకొని ఇలా అనుకొని ఇక్కడ 1.5 తీసుకోవాలండి. 1.5 తీసుకొని చంక డౌన్ గీసేసుకోవాలండి. ఇంతే అండి, 1.5 తీసుకొని చంక డౌన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా నెక్ తీసుకొని నెక్ డ్రా చేసుకోవాలి. మనం ఇలా ఇక్కడ కొంచెం డీప్గా తీసుకున్నాం అనుకోండి, నెక్ బాగా వస్తుందండి. ఇక్కడ షోల్డర్ పైన తక్కువ అలానే ఉంచుకొని ఇక్కడ కొంచెం డీప్గా తీసుకోవాలి. నెక్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఇంతే అండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలా. మీరు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేస్తారంటే ఫ్రంట్ కూడా కరెక్ట్ వచ్చేస్తుందండి. బ్లౌజ్ మీరు కరెక్ట్గా కట్ చేయడం వచ్చిందంటే కుట్టడం పెద్ద ప్రాబ్లం కాదండి. చూడండి, బ్యాక్ పార్ట్ ఇలా ఉంది కదా, అంతే అండి. ఇదంతా బ్యాక్ పార్ట్. మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇది ఎలా ఫోల్డ్ చేయాలనేసి మనం ఇంత 3 ఫింగర్స్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదండి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నా కూడా బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకసారి మీరు వీడియో చూసి కట్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేశాక చెప్పండి నాకు. క్రాస్ కటింగ్ అండి.
క్రాస్ అంటే మనం ఇలానే క్రాస్ చేస్తామన్నమాట. స్ట్రైట్ అంటే ఇలా స్ట్రైట్ తీసుకుంటాం, అంతే అండి. ఇది వచ్చేసి ఇట్లా పెట్టేసుకోవాలండి క్రాస్ కటింగ్. ఇలా పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ ఇలానే డ్రా చేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే డ్రా చేసుకున్న తర్వాత ఒక ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ తోటి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలండి. నెక్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి నెక్, అంతే అండి. ఇక్కడ మనం కాజా పట్టీది కూడా ఉక్సుల పట్టీది దగ్గర కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ పైన కొంచెం ఖర్చుకి కింద కొంచెం ఖర్చుకి వదిలిపెట్టి ఇలా డ్రా చేసుకోవాలండి. నడుము పట్టికి మనము వేరే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఉక్సుల పట్టీ దగ్గర డ్రా చేసుకోవాలన్నమాట, అంతే. దీంతో పని లేదండి. ఇక బ్యాక్ పార్ట్ని తీసేసేయాలి. తీసేసిన తర్వాత అంతే, ఇది చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా మనము బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా అలవాటు అయిందంటే మనకు చెయ్యి ఆటోమేటిక్గా తిరుగుతూ ఉందండి. రౌండ్స్ తీసుకోవడము, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, వెనకాల నెక్కులు కరెక్ట్గా అదే వచ్చేస్తుందండి. పెద్దగా మనం టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. ఫస్ట్ కట్ చేయడము, పర్ఫెక్ట్గా కట్ చేయడం అలవాటు చేసుకోవాలండి. ఏదో నేర్చేసుకోవాలి అని గబా కట్ చేసుకోవడం కాకుండా ప్రతిదీ క్లియర్గా అర్థం చేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం ఇలా చెక్ చేసుకోవాలి. నడుము వచ్చేసి కొంతమందికి చెస్ట్ ఉన్న వాళ్ళకి ముందు పార్ట్ ఎక్కువ వస్తుందండి. ఇది చెక్ చేసుకోకపోతే బ్లౌజ్ అనేది చిన్నగా పెద్దగా కావడం అనేది ఉంటుంది. ఇది మీకు ఎవ్వరు చెప్పరు, నేను ఎంత క్లియర్గా చెప్తున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు క్లియర్గా అర్థమయ్యేలా తీసుకొస్తానండి. ఇంత అండి. ఇది ఫ్రంట్ అనేది ఇలా షేప్ తీసుకోవాలండి కరెక్ట్గా. చూసారా, కనిపిస్తుందా అండి? ఇలా షేప్ తీసుకోవాలి. ఇలా షేప్ తీసుకుంటే కరెక్ట్ చెస్ట్ అనేది కరెక్ట్గా కూర్చుండిపోతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా చంకలోతు తీసేసుకోవాలండి. హాఫ్ ఇంచు చంకలోజు ఇలా చంకల కదా లోతులు అనేది తీసుకోవాలండి. లోతులు తీసుకోకపోతే ఫోల్డింగ్ వస్తుంది అన్నమాట, అంతే అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. మీరు అనుకుంటారమ్మో బ్లౌజ్ కట్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏమో, రాదేమో అనుకుంటారు. కానీ మీరు కరెక్ట్గా ఏదైనా సరే ఒక వీడియో కరెక్ట్గా చూసి కరెక్ట్గా నేర్చుకొని పర్ఫెక్ట్గా కట్ చేశారంటే మీ బ్లౌజ్ అనేది మీకు కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇక్కడ టక్స్ పెట్టుకుంటాం కాబట్టి మనం ముందుగానే ఇలా మార్కింగ్ ఇచ్చేసుకుంటే కరెక్ట్ ఉంటుందండి. మనం అక్కడ టక్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. కటింగ్లోనే ఉంటుందండి ఏది కానీ. మనము చూసారా ఇది ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీంట్లోనే మన కటింగ్లోనే మనకి బ్లౌజ్ అనేది అర్థమవుతుందండి. చూడండి, మీకు ఎక్కడైనా ఎక్కువ తక్కువ అన్నట్టుగా కనిపిస్తుందా? బ్లౌజ్ పీస్ అనేది ఎంత నీట్గా తెలుస్తుంది చూడండి. దీంట్లోనే మనకు బ్లౌజ్ కరెక్ట్ వస్తుంది అనేది మన కటింగ్లోనే అర్థమైపోతుంది అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇది ఫుల్ హ్యాండ్స్ ఉందండి. ఏ హ్యాండ్స్ అయినా ఇలానే తీసుకుంటాము. ఇది ఖర్చుకు తీసేసుకోండి. హాఫ్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా ఖర్చుకు వస్తుందండి. ఇది ఏంటంటే బ్లౌజ్లో బార్డర్ అనేది వచ్చిందనమాట. బ్లౌజ్ పీస్లో, శారీ బ్లౌజ్ పీస్లో బార్డర్ వచ్చింది కాబట్టి మనం ఎక్కువగా వదిలిపెట్టామన్నమాట. కొంచెమే వదిలిపెడతాం, లోపలికి మలిసి కుడతాం కాబట్టి. అదే నార్మల్ బ్లౌజులకైతే మనం లోపలికి హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు 1 ఇంచు వరకు ఇలా ఖర్చుకు వదిలిపెట్టుకోవాలన్నమాట. అది వదిలిపెట్టకుండా కుట్టామనుకోండి బ్లౌజ్ హ్యాండ్ అనేది చిన్నగా అయిపోయింది అనమాట. కుట్టికి ఖర్చులకు వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోవడం వల్ల
బ్లౌజ్ చిన్నగా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కొంచెం ఖర్చుకు అనేది ఇలా వదులుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా బ్లౌజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. చూసారా? ఇదిగో బ్లౌజ్ అని హ్యాండ్ అనేది ఎప్పుడు కానీ బ్యాక్ సైడ్ తీసుకోవాలండి. ఫ్రంట్ ఇలా ఎట్లా అంటే ఇలా ఫ్రంట్ సైడు ఇలా పెట్టకూడదు, ఇట్లా ఉక్స్ ఉన్న సైడు పెట్టకూడదు అనమాట. బ్లౌజ్ ఎప్పుడు కానీ బ్యాక్ సైడ్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ సైడు హ్యాండ్ నిలబెట్టి తీసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఇక్కడ ఖర్చుకు వదిలిపెట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం ఖర్చుకి ఇలా ఖర్చుకు అనేది తీసేసుకోవాలండి మనము. ఇలా మార్కింగ్ తీసుకోవాలండి. ఈమెకి ఇక్కడ సరిపోలు కాదు, ఇక్కడ జాయింట్ అనేది వస్తుందండి. క్లాత్ సరిపోలేదు, ఇక్కడ జాయింట్ వస్తుంది అనమాట. ఇది హ్యాండ్స్ అండి, చూసారు కదా? ఇది హ్యాండ్స్. మనం కటింగ్ నీట్గా చేసుకుంటే కటింగ్లోనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది అర్థమైపోతుందండి. చాలా వరకు మనం కటింగ్ అర్థమైపోతుంది, మన కటింగ్ మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నడుం పట్టి తీసుకుందామండి. నడుం పట్టిని ఎలా చూసుకోవాలంటే ఇది ఉంది కదా నడుం పట్టి, చూడండి. నడుం పట్టి వచ్చేసి ఇక్కడ ఎంత ఉందంటే ఇక్కడ 2.5 ఉందండి. మనం 3 తీసుకోవాలి, 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట, ఖర్చు వస్తుంది కాబట్టి. ఇక్కడ 2 ఉంది, 2.5 అండి. ఇక్కడ 3ను ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఇది లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. 9 ఉందండి, మనము 12 అలా తీసుకోవాలి, ఖర్చుకు పోతుంది అనమాట. చూడండి, ఇది బరాబర్ 12 ఉందండి, వచ్చింది. ఇక్కడ 2.5 అండి, ఇక్కడ 3 తీసుకోవాలి. ఖర్చు మీరు మర్చిపోయారనుకోండి, దేంట్లోనైనా ఖర్చు మర్చిపోయారంటే బ్లౌజ్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది. ఖర్చు అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఎక్కువ ఖర్చుకు తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్రతిదీ చెక్ చేసుకుంటాం కాబట్టి పర్లేదు, మనం కట్ చేసుకుంటాం. అది ఖర్చుకు మాత్రం వదిలిపెట్టకుండా మీరు ఏ పార్ట్ తీసుకున్నా కూడా ఆ పార్ట్ అనేది ఖచ్చితంగా చిన్నగా అయిపోతుంది అన్నమాట. చూసారా? ఇదండి నడుం పట్టి. ఇలా షేప్ అనేది రావాలి. ఇలా షేప్ వస్తే నడుం పట్టి అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇది 4 తీసుకోవాలండి, కాకపోతే నేను శారీకి వచ్చిన బ్లౌజ్ క్లాత్లో తీసుకుందామని 2 తీసుకున్నాను. ఇది వచ్చేసి ఉక్సుల పట్టి అండి. ఇది మనం వెనకాల వీప్ పట్టి చేయడానికి తీసుకోవాలన్నమాట, నడుం పట్టికి. అంతే అండి. నేను బ్లౌజ్కి పైపింగ్ వేస్తా అని ఇది హెమ్మింగ్ క్లాత్ తీసుకోవడం లేదండి. ఇప్పుడు యథావిధిగా బ్లౌజ్ క్లాత్లోని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది హ్యాండ్స్ అండి. ముందుగా మనకు బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి హ్యాండ్స్ తీసేసుకుంటామండి. ఇది హ్యాండ్స్ ఏం లేదండి, మనం కట్ చేసిన లైనింగ్ పీసెస్ తీసేసుకొని బ్లౌజు వచ్చిన క్లాత్ పైన, శారీలో వచ్చిన బ్లౌజ్ క్లాత్ పైన తీసుకోవడమేనండి. ఫస్ట్ మెయిన్ లైనింగ్తో కరెక్ట్గా కట్ చేసుకోవాలండి, అంతే. దీంట్లో పెద్దగా ఏముండదండి. ఇదిగో ఇది హ్యాండ్స్ అండి. అప్పుడప్పుడు బ్లౌజ్కి డిజైన్స్ కూడా వస్తాయి కదా, అది కూడా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్కి అలా వచ్చింది కాబట్టి ఈ సైడ్ తీసుకున్న ఆ సైడ్ తీసుకున్న ఫ్లవర్ అనేది అలానే వస్తుంది కాబట్టి మనం అట్లానే తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇది చూసుకోవాలి డిజైన్ అనేది. ఉల్టా అయితే కనుక మనకి కస్టమర్స్ అనేది ఉంటారు, తిడతారనమాట. కంపల్సరీ డిజైన్స్ అనేది చెక్ చేసుకోవాలా.
చూసుకోవాల్సి ఉంటుంది. మనం దబా దబా కట్ చేసుకోవాలా అనే ఆత్రంతో కట్ చేస్తే బ్లౌజు ఉల్టా అయిపోతుంది అనమాట. ఇలా వేసుకొని చూడండి, ఇది డ్రాప్ షేప్లో వచ్చింది డిజైన్. ఇక్కడ డిజైన్ చూసి మనం కట్ చేసుకోవాలి. ఇంతే అండి, యాజ్ టీజ్గా వేసుకొని కట్ చేసుకోవాలి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ టైపు కటింగ్ కావాలన్నా నేను వీడియో తీసి పెడతానండి. మీ అభిమానం నాకు కావాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి కటింగ్, డ్రెస్కి సంబంధించిన, బ్లౌజ్కి సంబంధించిన ఏ వీడియో కావాలన్నా నేను అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇంతే అండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి కాజాల పట్టికి తీసుకోవాలండి. నేను చెప్పాను కదా, శారీలో 2 తీసుకుంటానండి, 4 అని. ఇందులో క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనము 4 తీసేసుకోవచ్చు అండి. ఇది నడుము పట్టి అండి. ఇదిగోండి, శారీలో బ్లౌజ్ పీస్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు ఇలా శారీలో ఎక్కువ తీసుకోవచ్చు అండి. 4 పీసెస్ తీసుకుంటే నడుము పట్టి అనేది కొంచెం ఇట్లా మంచిగా కొంచెం మందం ఉండి కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. బ్లౌజ్ లుకింగ్ అనేది కొంచెం బాగుంటుంది. ఇదిగోండి, ఇందులో మనము 4 తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి నడుము పట్టి అండి. అంతే, చూసారు కదా. ఇది హ్యాండ్స్ అండి. ఇది బ్యాక్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఉక్సుల పట్టి. ఇది ఈ సైడ్ పట్టీలండి. ఇది కాజాల పట్టి. ఇది వీప్ పట్టికండి. ఇది హ్యాండ్స్లో కొంచెం క్లాత్ జాయింట్ వచ్చిందన్నా కదా, అదండి. ఇది హెమ్మింగ్ నేను తీసుకోవట్లేదండి. హెమ్మింగ్ ఏమి ఉండదండి. హెమ్మింగ్ క్లాత్ క్రాస్గా తీసుకుంటే హెమ్మింగ్ వచ్చేస్తుంది అనమాట. నేను పైపింగ్ వేస్తా అనుకుంటున్నాను కాబట్టి నేను హెమ్మింగ్ క్లాత్ తీసుకోలేదన్నమాట. ఇంతే అండి బ్లౌజు కటింగ్. వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు మంచి మంచి వీడియోలతో ఇంకా మేము ముందుకు వస్తానండి. ఇంకా మంచి మంచి వీడియోలు షేర్ చేస్తానండి. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నేను వీడియో తీసి పంపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్.